చాలా వరకు డాక్టర్స్ కూడా చూసారంటే ఎక్కువ ప్రైజెస్ పెడుతూ ఉంటారు ఏదైనా ఆపరేషన్ కావచ్చు ప్రతి ఒక్కదానికి. సో దానికి ముఖ్య కారణం ఇప్పుడు చదివే ప్రాసెస్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. సో దాన్ని రికవర్ చేసుకోవడానికి ఎక్కువ వరకు ఇది చేస్తూ ఉంటారని చెప్పి తెలుస్తూ ఉంటుంది కదా. సో దాని గురించి మీరేమంటారు? అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు మనం సపోజ్ మనమే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకున్నాం, అప్పు చేసో లేదంటే ఇంకేదైనా అమ్మి దానికి ఒక సంవత్సరానికి ఒక 60 లక్షలు ఎంతో ఫీజు, మొత్తం 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాదాపుగా 3 కోట్లు అవుతుంది అనుకున్నాం. సో దాన్ని ఏం చేయాలి? మరి దానికోసం ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తేనే ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, తక్కువ రేటుకు దొరుకుతుంది. ప్రైవేటు వాటిలో ట్రాన్స్పరెంట్ ఉండదని అంటల్లా, కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందరు ప్రైవేట్ వాళ్ళని కూడా మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. సో దాంట్లో కూడా తక్కువగా చేసేవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సో ప్రైవేటు అలా హాస్పిటల్లో వాటిని మేము వ్యతిరేకించట్లా, దాంట్లో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది, భరించలేనటువంటి వాళ్ళు ఉంటారు. భరించే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. మనం ఎక్కడ వైద్యం చేయించుకోవాలనేది ఎవరిష్టం వాళ్ళది. నేను గవర్నమెంట్లో చేయించుకునే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్లో చేయించుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే పేదవాడు వెళ్ళలేడు కదా అక్కడికి. పేదవాడు ఈరోజు అపోలోకి వెళ్ళగలుగుతాడా? పేదవాడు రమేష్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతాడా? ఒకవేళ వెళ్తే ఏమవుతుంది? ఎక్కడ అప్పో సొప్పో చేసి వెళ్ళాలి. ఎందుకు? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడికి వెళ్ళగలగాలి. సో అదే ఉందనుకోండి. సో అప్పుడు మీకు రాజమండ్రిలో ఉంది, ఏలూరు ఉంది, ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఉంది. అలానే ప్రైవేట్ కాలేజీ కూడా ఉంది అక్కడ, ఆశ్రమం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేది. అక్కడ మీకు కాస్ట్ చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి హాస్పిటల్లో ఎంత కాస్ట్ ఉంటుందో చూడండి, చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే అన్నీ వేలు లక్షలు అవుతాయి, ఇక్కడికి వెళ్తే అంతే 10 రూపాయలు 100 రూపాయలు వీటితో అయిపోతాయి. సో అదే గవర్నమెంట్కి ప్రైవేట్కి ఉన్నటువంటి డిఫరెన్స్.